రక్తంలాగా మారిపోతున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు రాలుతున్నాయి, ఆకాశంలో శక్తులు కదిలింపబడుతున్నాయి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయన చూసేవారందరూ అప్పుడు సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. వీళ్ళు చిన్నచు త్రాగుచ్చు పెండ్లి చేసుకొని పెండ్లికి ఇస్తూ ఉన్నారు. ఈ టైంలో ఈ జలప్రలయం వచ్చింది, అందరినీ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా మరి యేసు ప్రభు వచ్చే టైంకి నువ్వు పాపంలోనో శాపంలోనో కొట్టబడతావా? విగ్రహారాధనలో కొట్టబడతావా? ఇప్పుడు దేవుడి బిడ్డలు చెప్తున్న మాటలు వినవా? కొంతమంది కఠినత్వాన్ని చూస్తా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి మనుషులు ఇంత కఠినంగా ఎందుకు ఉంటారు? వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటారు, వారి శరీరాన్ని సాటిస్ఫై చేసుకుంటారు, శరీరాశల్ని సాటిస్ఫై చేసుకుంటారు. అమ్మో అందులో దిగలేము, అమ్మో దేవుడిని నమ్ముకుంటే మేము ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది వదలాలా, అది వదలాలా, నీ సొంత భక్తిని ఎవరో ఏవో ఉబిసిపోని మాటలు వినుకుంటూ ఆ మాటల్లో సాటిస్ఫై అయిపోతూ ఆ పాపంలోనే మమేకమైపోయి ఆ పాపంలోనే ఆనందిస్తూ నిన్ను ఖండించరు. ఈ పాపం వద్దు, ఆ పాపం వద్దని చెప్పరు. అలాంటి వాళ్ళు మీకు నచ్చుతారు. ఈవెన్ వాళ్ళు ఎవరైనా సరే, ఈ క్రైస్తవ బోధకులైనా కావచ్చు, అటు ఎవరు ఏ బోధకులైనా కావచ్చు, పాపం వద్దని ఎవరు చెప్పకుండా ఉండేవాళ్ళు మీకు నచ్చుతారు. పాపం వదలండి, విగ్రహారాధన వదలండి, యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన త్వరగా రాబోతున్నారు. సిద్ధపడండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు మార్చుకోండి, సిద్ధంగా ఉండండి. దొంగ రాకల్లా వస్తారు. మెలకువ కలిగి ఉండండి, ఆత్మను పొందుకోండి. ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మచేత నింపబడండి, ఆత్మ పూర్ణులుగా ఉండండి, ఆత్మచేత నడిపింపబడండి. శరీర ఇచ్చలు, శరీర కోరికలు నెరవేర్చుకోకండి. శరీరం దాని ఆశలతో లయమైపోతుంది కనుక మీ యొక్క శరీరాన్ని, శరీర కోరికలు, శరీర ఇచ్చల్ని సిలువేసుకోండి. సజీవ యాగంగా మీ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. ఇది నోవా వాళ్ళలోనికి జలప్రలయంకు ముందర దినమల్లో నోవా వాళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినిచ్చు, త్రాగిచ్చు, పెండ్లి చేసుకొని పెండ్లికి ఇచ్చి చూడండి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయి అలాగునే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకటి తీసుకొని పోబడిన, ఒకటి విడిచిపెట్టబడిన. ఇద్దరు స్త్రీలు తిరగరి విసురుతుందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. దయచేసి అందరూ కూడా సిద్ధపడండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. నోవా ఆ వాడ కడుతున్నప్పుడు ఎంతమందికి సువార్త చెప్పుంటారు కదా, ఎంతమందికి ఆ వాడ విషయమే చెప్పుంటారు.